హాయ్ ఎవ్రీవన్. సో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం షర్ట్స్ నుంచి లాస్ట్ లెక్చర్ అని చెప్పుకోబోతున్నాం. సో షర్ట్స్లో ఇంకా రిమైనింగ్ ఏముందంటే ఫైనల్గా ఈరోజు చెప్పేటువంటి మన లెక్చర్ యొక్క ఎజెండా ఏంటంటే చూడండి, ఐడెంటిటీ లా, కాంపిటేటివ్ లాస్, అసోసియేటివ్ లాస్, డిస్ట్రిబ్యూటివ్ లాస్, ఐడెంటిటీ లాస్, డిమోర్గన్ లాస్, కౌంటింగ్ ప్రిన్సిపల్, ప్రాక్టీస్ క్వశ్చన్స్. అయితే ఇందులో మనకి మెయిన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ వచ్చేసరికి ఓన్లీ డిమోర్గన్స్ లా అనేది ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. మ్యాక్సిమం మనకి ఈ కాన్సెప్ట్ నుంచి ఇక్కడ క్వశ్చన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ముందు మన కాన్సెప్ట్లోకి వెళ్తే ఫస్ట్లో చూడండి, ఐడెంటిటీ లా అంటే ఏంటంటే ఇప్పుడు ఏదైనా సెట్ అనేది అనుకున్నాం అనుకోండి, దట్స్ సేమ్ అవుట్పుట్ కూడా రావాలి. ఎలా అంటే యూనియన్ 5 ఈక్వల్ ఏమవుతుంది ఏ ఇంటర్సెక్షన్ యూ ఈక్వల్ ఏమవుతుంది ఏ. దట్ ఈస్ ద ఐడెంటిటీ లా. కాంపిటేటివ్ లా అంటే ఏంటి, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్, రైట్ హ్యాండ్ లిమిట్ బోత్ ఆర్ సేమ్ అయి ఉండాలి. అంటే సింపుల్గా ఏం చెప్తామంటే ఏ యూనియన్ బి ఈక్వల్ టు ఏమవుతుంది బి యూనియన్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు బి ఇంటర్సెక్షన్ ఏ డెల్టా బి ఈక్వల్ టు బి డెల్టా ఏ. అంటే ఇట్ ఈస్ ఫాలోస్ ద యూనియన్, ఇంటర్సెక్షన్ అండ్ సిమ్మెట్రికల్ డిఫరెన్స్. 3 రూల్స్ కూడా అప్లికేబుల్ అయి ఉంటాయి. దట్ ఈస్ రూల్ as కాంపిటేటివ్ లా. అండ్ నెక్స్ట్ అసోసియేటివ్ లాకి వచ్చేసరికి ఏమవుతుందంటే ఇది మిక్స్డ్. ఇక్కడ చూడండి, అసోసియేటివ్కి వచ్చేసరికి ఏమవుతుందంటే ఏ యూనియన్ బి యూనియన్ సి ఈక్వల్ ఏమవుతుంది ఏ యూనియన్ బి యూనియన్ సి. అలాగే ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి ఏమవుతుందంటే ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి. ఏ డెల్టా బి డెల్టా సి ఈక్వల్ ఏమవుతుందంటే ఏ డెల్టా అండ్ బి డెల్టా సి. అండ్ ఇట్ ఈజ్ ఆల్సో ఫాలో ద యూనియన్, ఇంటర్సెక్షన్ అండ్ సిమెట్రికల్ డిఫరెన్స్. సో డిస్ట్రిబ్యూటివ్ లాకి వచ్చేసరికి క్లియర్గా చూడండి, ఇక్కడ ఏం చేస్తుందంటే మిక్సింగ్ విత్ 2 టెర్మినాలజీస్, ఒకటి యూనియన్, ఇంకోటి ఇంటర్సెక్షన్. ఏ యూనియన్ బి ఇంటర్సెక్షన్ సి ఈక్వల్ ఏమవుతుంది ఏ యూనియన్ బి ఇంటర్సెక్షన్ ఏ యూనియన్ సి. సిమిలర్లీ ఏ ఇంటర్సెక్షన్ బి యూనియన్ సి ఏమవుతుందంటే ఏ ఇంటర్సెక్షన్ బి యూనియన్ ఏ ఇంటర్సెక్షన్ సి. సో దీస్ లాస్ ఆర్ డిస్ట్రిబ్యూటివ్ లా. నెక్స్ట్ ఐడెంటిటీ లా వచ్చేసరికి ఏంటంటే ఇట్ ఈస్ సింపుల్లీ ఓన్లీ సింగిల్ సెట్ యూజ్ చేస్తాం. అంటే దట్ మీన్స్ ఏ యూనియన్ ఏ ఈక్వల్ టు ఏమవుతుందంటే ఏ ఇంటర్సెక్షన్ ఏ ఈక్వల్ టు ఏ. సో ఫైన్ నెక్స్ట్ వన్ చూడండి, డిమోర్గన్స్ లా. ఈ డిమోర్గన్స్ లా అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది మన ఇక్కడ నుంచి మనకు మ్యాక్సిమం క్వశ్చన్స్ అనేవి వస్తుంటాయి. ఇక్కడ క్లియర్గా చూడండి, ఏ యూనియన్ బి డాష్ ద కాంప్లిమెంట్ ఏమవుతుందంటే ఏ డాష్ ఇంటర్సెక్షన్ బి డాష్. ఏ ఇంటర్సెక్షన్ బి హోల్ డాష్ ఏమవుతుంది ఏ డాష్ యూనియన్ బి డాష్. అలాగే ఏ మైనస్ బి యూనియన్ సి ఏమవుతుందంటే ఏ మైనస్ బి మైనస్ చేస్తున్నప్పుడు యూనియన్ ఏమవుతుందంటే ఇంటర్సెక్షన్ అవుతుంది. కాబట్టి ఏ మైనస్ బి ఇంటర్సెక్షన్ ఏ మైనస్ సి. అలాగే ఏ మైనస్ బి ఇంటర్సెక్షన్ సి ఏమవుతుంది ఏ మైనస్ బి యూనియన్ ఏ మైనస్ సి. సో ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇఫ్ ఏ కామా బి కామా సి ఆర్ ఎనీ 3 sets, దెన్ ఏ మైనస్ బి యూనియన్ సి ఏమవుతుందని చెప్పాడు ఇక్కడ మనకు తెలుసు ఆల్రెడీ. ఏ మైనస్ బి యూనియన్ ఏమవుద్ది ఇంటర్సెక్షన్ ఏ మైనస్ సి. ఆన్సర్ ఏమవుద్దంటే బి. సో నెక్స్ట్ చూడండి, కౌంటింగ్ ప్రిన్సిపల్స్. సో ఇక్కడ కౌంటింగ్ ప్రిన్సిపల్స్కి వస్తే క్లియర్గా చూడండి, అంటే మనకి ఒక సెట్ ఆఫ్ తీసుకుంటే అందులో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఆ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ని కౌంట్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ ద కౌంటింగ్ ప్రిన్సిపల్ అంటాం. అయితే ఇక్కడ మనం క్లియర్గా చూడండి, ఇక్కడ ఏ మైనస్ బి అనగా ఏంటిది ఏ ఇంటర్సెక్షన్ బి డాష్. ఓన్లీ ఏలోని ఎలిమెంట్స్ అది ఉంటాయి, మనకి బిలోని అయితే ఉండవు. దట్ ఈస్ ఏ మైనస్ బి. ఇక్కడ దీని మీనింగ్ ఏంటంటే ఓన్లీ ఏ ఎలిమెంట్స్. బి మైనస్ ఏంటంటే బి ఇంటర్సెక్షన్ ఏ డాష్. దట్ మీన్స్ ఓన్లీ బిలో ఎలిమెంట్స్ మాత్రం ఇక్కడ ఉంటాయి. అయితే మనకి ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఫార్ములా ఏంటి తెలుసు మనకి ఆల్రెడీ, ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. సో ఏబి ఆర్ డిస్జాయింట్ సెట్స్ అయితే డిస్జాయింట్ మీనింగ్ ఏంటి దేర్ ఈజ్ నో కామన్ ఎలిమెంట్స్. దట్ టైమ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ ఏమవుతుంది 5 అవుతున్నప్పుడు నెంబర్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఏమవుతుందంటే 0. దట్ టైమ్ ఫార్ములా వస్తుంది ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి, ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి. నెక్స్ట్ ఎన్ ఆఫ్ ఏ మైనస్ బి ఏం రాస్తామంటే ఇక్కడ ఎన్ ఆఫ్ ఏ మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఎందుకంటే చూడండి మనకి ఇక్కడ వచ్చేసరికి
ఇది ఇక్కడ మనకి ఎన్ ఆఫ్ ఏ మైనస్ బి అంటే ఓన్లీ దిస్ కాన్సెప్ట్. బట్ ఇది ఏంటి టోటల్గా ఏలో ఏం తీసేయాలి మనం, ఓన్లీ ఏ ఇంటర్సెక్షన్ బి తీయాలి. కాబట్టి ఎన్ ఆఫ్ ఏ మైనస్ బి అయింది ఎన్ ఆఫ్ ఏ మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. అలాగే ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి యూనియన్ సి ఫార్ములా ఏంటి, ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి ప్లస్ ఎన్ ఆఫ్ సి మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి మైనస్ ఎన్ ఆఫ్ బి ఇంటర్సెక్షన్ సి మైనస్ ఎన్ ఆఫ్ సి ఇంటర్సెక్షన్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి. నెక్స్ట్ చూడండి, ఎన్ ఆఫ్ ఏ డాష్ యూనియన్ బి డాష్ బై యూజింగ్ డిమోషన్ ప్రకారం ఇది ఏమవుతుంది, ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి డాష్. దీన్ని ఏ విధంగా రాయొచ్చు మనం, ఎన్ ఆఫ్ యూనియన్ మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఓకే, ఎన్ ఆఫ్ యూ యూనివర్స్ అన్నా. అలాగే సిమిలర్లీ ఎన్ ఆఫ్ ఏ డాష్ ఇంటర్సెక్షన్ బి డాష్ ఏమవుతుంది, ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి హోల్ డాష్. దట్ ఈస్ నథింగ్ బట్ ఎన్ ఆఫ్ యూ మైనస్ ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి. దీస్ ఆర్ ద ఐడెంటిటీస్ అన్న. సో నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఏంటంటే కొన్ని ప్రాక్టికల్ క్వశ్చన్స్. ఈ ప్రాక్టీస్ క్వశ్చన్స్లో వచ్చేసరికి ఫస్ట్ చూడండి, సెట్ ఏ అండ్ బి హ్యావ్ 3 and 6 ఎలిమెంట్స్ రెస్పెక్టివ్లీ. వాట్ క్యాన్ బి ద మినిమం నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ యూనియన్ బి. ఏ యూనియన్ బిలో వచ్చేటువంటి మినిమం నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని అని అడిగాడు. సో ఇక్కడ మీరు క్లియర్గా చూడండి, మనకి ఎన్ ఆఫ్ ఏ ఈక్వల్ ఎంత ఇచ్చాడు, మనకి 3, ఎన్ ఆఫ్ బి ఎంత 6. అలా ఇచ్చినప్పుడు మనకి ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి అడిగితే ఇందులో మనం మ్యాక్సిమం ఏంటంటే ఇచ్చేటువంటి మెయిన్ ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బికి వస్తే ఇందులో మ్యాక్సిమం నెంబర్ ఏదైతే ఉందో దట్ ఈస్ ద మినిమం అవుతుంది. దట్ మీన్స్ అంత ఎన్ ఆఫ్ బి ఈక్వల్ ఏమవుతుంది 6. ఎన్ ఆఫ్ బి ఈక్వల్ అంత 6. ఒకవేళ వీడు మ్యాక్సిమం అడిగితే అప్పుడు రెండింటిని ఏం చేయాలి, మనం సమ్ తీసుకోవాలంటే 6 + 3 ఎంత 9. సో ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకి ఇచ్చే ఎలిమెంట్స్లో గ్రాట్ మినిమం అడిగితే ఏదైతే ఏ సెట్ అయితే ఎక్కువ ఎలిమెంట్స్ కలిగి ఉందో దట్ ఈస్ ద మినిమం నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. అది రెండు ఇచ్చిన ఎలిమెంట్స్ రెండు కలుపుకుంటే మనం ఏమొస్తుంది, మనకి మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. సో ఇక్కడ మనకి మినిమం అడిగి కాబట్టి ఆన్సర్ ఏంటంటే 6. నెక్స్ట్ వన్ చూడండి, if A and B are two sets such that n of A equal to 70, n of B equal to 60, n of A union B equal to 110, then n of A intersection B is ఏమంటే చూడండి, మనకి ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటంటే మెయిన్గా ఎన్ ఆఫ్ ఏ ఇచ్చాడు, ఎన్ ఆఫ్ బి ఇచ్చాడు, ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇచ్చాడు. ఏ యూనియన్ బి, ఏ ఇంటర్సెక్షన్ బి కావాలంటే ఏం చెప్తాను సింపుల్గా చూడండి, టోటల్ కలుపుకుంది మనకి ఎంత వచ్చింది అన్నాడు 110. బట్ మనకు కావాల్సింది మిడిల్ వన్ కావాలి. ఈ అందులో ఎన్ ఆఫ్ ఏ ఎంత ఇచ్చాడు మనకి, ఎన్ ఆఫ్ ఏ 70, ఇది 60. సో ఈ రెండిట్లో నుంచి తీస్తే మిడిల్ వన్ వస్తుందా లేదా. సో 70 + 60 ఎంత 130, 130 - 110 20. సో ఆన్సర్ ఏంటంటే 20. నెక్స్ట్ చూడండి, ఇఫ్ ఏ టౌన్ ఆఫ్ 10,000 families, it was found that 40% family by newspaper A, 20% by newspaper B, and 10% families by newspaper C. 5% families by A and B, 3% by B and C, and 4% by A and C. So if 2% families by all the 3 newspapers, then the number of families which by A only is. నన్ను మనకి ఇక్కడ అడిగింది ఏంటంటే ఓన్లీ ఏ పేపర్ సంబంధించి ఎంతమంది కొన్నాడు అడిగాడు. ఇనిషియల్గా తీసుకుంటే మనకి ఓన్లీ ఏ అంటే ఏ మైనస్ సంథింగ్లో వస్తుంది. కాబట్టి ఇక్కడ మనం చూడండి ఏకి ఎంత ఇచ్చాడు మనకి వాల్యూ 40% మైనస్ ఇక్కడ కామన్గా ఉండడం చూడండి, ఏకి కామన్గా ఉండేది ఏముంది ఇక్కడ చూడండి, కామన్ టర్మ్స్కి వచ్చేసరికి ఏ అండ్ బికి వచ్చేసరికి ఎంత వచ్చాడు 5, అండ్ సిమిలర్లీ ఏ అండ్ సి ఎంత 4, అండ్ కామన్గా అన్నీ కలిపి ఏముంది 2. ఈ 3 కలిపేసి ఏలో తీసేయాలి. అంటే 5 + 4 + 2 ఎంత 11. ఇక్కడ క్లియర్గా చూడండి, సో ఇక్కడ మనకి మెయిన్గా వీళ్ళు బేస్ చేసుకొని మనకి ఏంటంటే ఇక్కడ 3 వస్తుంది, ఇక్కడ ఎంత వచ్చింది ఇది అంటే ఇందులో నెంబర్ చూసుకోండి. ఇనిషియల్ కామన్గా ఇక్కడ ఎంత ఉందంటే 2. అయితే అందులో ఇక్కడ ఏమంటే 5% ఏ అండ్ బి అన్నాడు. అంటే ఇక్కడ 2 + ఇక్కడ ఎంత అవుతుంది 3, దట్ ఈస్ 5.
ఇక్కడ ఎంత ఇచ్చాడు మనకి ఏ అండ్ సి అనేది 4 కాబట్టి 2 + 2 ఎంత అవుతుంది 4 కాబట్టి ఇక్కడ 2 అంటే ఆల్రెడీ 2 ఉంది కాబట్టి దాన్ని ఎలిమినేట్ చేయాలి. సో కాబట్టి ఎంత వచ్చింది 2 + 2 + 3 ఎంత దట్ ఈస్ 7. సో 40లో 7 తీస్తే ఎంత వస్తుంది 33%. 33% అంటే ఇక్కడ క్లియర్గా చూడండి 33% అనగానే మనకి 1% = 100 అయితే 33% ఏమవుతుంది 3300. దట్ ఈస్ ద సొల్యూషన్. ఓన్లీ ఏ మీన్స్ ఏంటంటే ఏలో వాళ్ళని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో నెక్స్ట్ వన్ చూడండి. ఇఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి = బి దెన్ మనకి ఎప్పుడైనా ఏ ఇంటర్సెక్షన్ బి అనేది బి అయింది అనుకో దట్ మీన్స్ బి ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఏ లేదా ఏ ఈజ్ సూపర్ సెట్ ఆఫ్ బి అలా కూడా రాయొచ్చు. సో ఇక్కడ మనకి ఇచ్చిన ఆన్సర్ ఏంటి ఓన్లీ బి సబ్సెట్ ఏ బట్ ఆన్సర్ బి సబ్సెట్ ఏ = బి ఆన్సర్. సో నెక్స్ట్ వన్ చూడండి. Consider the following statements for two non-empty sets A and B. సో ఇక్కడ మనకి 2 non-empty sets అనేవి A and B ఇచ్చినప్పుడు కండిషన్స్ ఇచ్చాను చూడండి. A ఇంటర్సెక్షన్ B యూనియన్ A ఇంటర్సెక్షన్ B డేస్ యూనియన్ A కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ B = A యూనియన్ B అన్నాడు. సెకండ్ వన్ ఏమి ఇచ్చాడంటే A ఇంటర్సెక్షన్ A బార్ మై ఇంటర్సెక్షన్ B బార్ = A యూనియన్ B అంటున్నాడు. ఇక్కడ క్లియర్గా చూడండి. ఇక్కడ ఫస్ట్ వన్ తీసుకుంటే A ఇంటర్సెక్షన్ B అంటే దిస్ పార్ట్ చూడండి A ఇంటర్సెక్షన్ B. సో దిస్ పార్ట్ ఈ యూనియన్ A ఇంటర్సెక్షన్ B డేస్ అంటే A - B దిస్ పార్ట్ అండ్ నెక్స్ట్ యూనియన్ A కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ B అంటే ఏంటిది B - A దిస్ పార్ట్. కంప్లీట్గా ఇది ఏమవుతుంది ఏమైంది ఇది ఏ యూనియన్ బి ఇట్ ఈస్ ట్రూ. సో నెక్స్ట్ వన్ ఏమి ఇచ్చారు మనకి ఏ ఇంటర్సెక్షన్ ఏ కాంప్లిమెంట్ మైనస్ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ అంటే ఇక్కడ క్లియర్గా చూడండి. ఇక్కడ మనకి ఇచ్చిన దానికి వచ్చేసరికి ఏ ఇంటర్సెక్షన్ దీన్ని ఏ విధంగా రాయొచ్చు అంటే ఏ యూనియన్ బి డాష్ అని రాయొచ్చు. సో సింపుల్గా ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఏ - ఏ యూనియన్ ఏ - బి. ఫైనల్గా మనకి ఏమొస్తుంది ఓన్లీ ఏ - బి వస్తుంది. ఇక్కడ ఏమంటాడు ఏ యూనియన్ బి అండి దట్ ఈస్ రాంగ్. సో మనకి ఇక్కడ ఓన్లీ స్టేట్మెంట్ 1 ఈజ్ కరెక్ట్. సో నెక్స్ట్ చూడండి. ఇఫ్ ఏ అండ్ బి ఆర్ 2 non-empty sets having n elements in common then what is the number of common elements in the set A cross B and B cross A? సో ఇక్కడ మీరు క్లియర్గా చూడండి మనకి ఏబికి సంబంధించి 2 non-empty sets అనేవి సమ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. n ఎలిమెంట్స్ కామన్గా ఉంటే అక్కడ ఏమంటే మనకి ఏ క్రాస్ బి అండ్ బి క్రాస్ ఏకి వచ్చేసరికి ఎన్ని ఉంటాయని అడిగాడు. ఇది ఎప్పుడు అడిగిందంటే మనకి NDA 1 2012 అడిగాడు ఈ క్వశ్చన్స్. సో ఇక్కడికి వస్తే చూడండి అన్న ఇక్కడ కామన్ ఎలిమెంట్స్ ఏ అండ్ బీలో ఎన్ని ఉంటాయంటే n ఉంటాయి. అంటే అప్పుడు ఏ క్రాస్ బీకి వచ్చేసరికి ఏమవుతుంది n × n ఏమవుతుంది n². ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయంటే n² ఎలిమెంట్స్ అనేవి ఉంటాయి. సో ఇవి మనకి ఏంటంటే సెట్స్ సంబంధించి ఈ టైప్ ఆఫ్ మోడల్ క్వశ్చన్స్ వస్తుంటాయి. అయితే మ్యాక్సిమం మనం ఫోకస్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ మనకి 3 కాన్సెప్ట్స్ ఈక్వల్ ప్రియారిటీ ఇస్తారు సెట్స్ రిలేషన్ ఫంక్షన్స్. సో ఈ 3 ఈక్వల్ ప్రియారిటీ తీసుకోగలిగితే మనకి ఇక్కడ మనం ఈజీగా 3 to 5 క్వశ్చన్స్ అనేది ఈజీగా మనం క్రాక్ చేయొచ్చు. సో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్.